హలో! నమస్తే. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 20వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు సరియు హాల్‌లో కూర్చొని, "మైథిలి, నాకు జ్యూస్ కావాలి తీసుకురా" అని ఆర్డర్ వేసింది. మైథిలి గ్లాస్ నిండా జ్యూస్ పోసుకొని సరియు దగ్గరికి వచ్చింది. సరియు ఒక గుక్క తాగి, "ఛీ! జ్యూస్ ఇలాగేనా చేసేది? ఒక్క పని చేయడం కూడా సరిగ్గా రాదా నీకు?" అంటూ గ్లాస్ కిందకి విసిరి కొట్టి ఆవేశంగా మైథిలి జుట్టు పట్టుకొని ఒక్క నెట్టు నెట్టింది. తన కడుపుకెక్కడ దెబ్బ తగులుతుందో అన్న ఉద్దేశంతో మైథిలి పొట్ట మీద 2 చేతులు పెట్టుకొని ముందుకు తూలి పడబోయింది. ఇంకొద్దిసేపట్లో ఆమె కడుపు నేలకు తగులుతుంది అనగా 2 చేతులు ఆమెను పదిలంగా పట్టుకొని లేపి నిలబెట్టాయి. తను కింద పడనందుకు సంతోషంగా లేచి నిలబడిపోయింది మైథిలి. ఎదురుగా సంతోష్ కనిపించాడు. ఆమె పొట్ట మీద సంతోష్ చేయి తగలడంతో లోపల బేబీ ఒక్కసారిగా కదిలినట్లుగా అనిపించింది. అప్పుడే మొదటిసారిగా సంతోష్‌కి కూడా ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం అర్థమైంది. "సరయూ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మరీ ఇంత రాక్షసంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?" అని అడిగాడు సంతోష్. "ఇందులో నా తప్పేం లేదు బావా. తను జ్యూస్‌లో ఏదో కలిపి తీసుకొచ్చింది. తనకి మత్తుమందులు అవి కలపడం అలవాటే కదా! ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా! అందులో అందుకే కోపంలో అలా అన్నాను" అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది సరయూ. "రేపటితోటి తనకి మనకి ఉన్న అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. రేపట్నుంచి ఇంకా తన బాధ నీకుండదులే" అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ వచ్చాడని తెలియగానే భువనేశ్వరి ఆత్రంగా సంతోష్ దగ్గరికి వెళ్ళింది. "ఏంటి నాన్న, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు? నాతో మాట్లాడకుండా నువ్వు ఇన్ని రోజులు ఎప్పుడూ లేవు కదా" అని అడిగింది భువనేశ్వరీదేవి. "కంపెనీ పనిలో కొంచెం బిజీగా ఉన్నాను. అందుకే ఫోన్ చేయడం కుదరలేదు" అని అన్నాడు సంతోష్. తనని అమ్మ అని పిలవకపోవడం భువనేశ్వరీదేవి గుర్తించింది. కానీ ఏదో టెన్షన్‌లో ఉన్నాడులే అని ఆ విషయాన్ని అక్కడి నుంచి లైట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంతోష్ పైకి వెళ్ళగానే మైథిలి అక్కడ కింద పడ్డ గాజు పెంకులు ఏరాలని చాలా భారంగా కింద కూర్చొని ఒక్కొక్క గాజు పెంకు ఏరుతోంది. ఏంటి మా బావ చెప్పింది అర్థమైంది కదా! రేపటినుంచి ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. ఇంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. కానీ తప్పదు కదా!" అని వెటకారంగా అన్నది సరియు. పైనుండి నిలబడి సరియు మాటలు వింటూనే ఉన్నాడు సంతోష్. మైథిలి ఏమైనా సమాధానం చెప్తుందేమోనని ఎదురుచూశాడు. కానీ మైథిలి ఏమీ మాట్లాడలేదు. సరియు ఫోర్స్‌గా మైథిలి చేతిని తన కాలుతో తన్నేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా తన్నడంతో ఒక గాజు పెంకు మైథిలి చేతిలో గుచ్చుకొని రక్తం కారడం మొదలుపెట్టింది. అంతలో అక్కడికి సీతమ్మ వచ్చి, "అయ్యో తల్లీ! ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఇదంతా నేను క్లీన్ చేస్తాలే. నువ్వు వెళ్ళి ముందు ఆ చేతికి బ్యాండేజ్ కట్టుకో" అని ఆమెని అక్కడి నుంచి పంపించింది. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత సంతోష్ నెమ్మదిగా భూపతి గారి దగ్గరికి వచ్చాడు. భూపతి గారు వీల్ చైర్‌లో కూర్చొని తన దగ్గర ఉన్న ఫోన్‌లో రామాయణ శ్లోకాలు వింటున్నారు. లక్ష్మణుడు సీతమ్మ వారిని అడవుల్లో వదిలిపెట్టిన సన్నివేశం వింటూ కూర్చొని ఉన్నారు. సంతోష్ భూపతి గారి గదిలోకి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. "నాన్నా" అంటూ వచ్చి భూపతి గారి ముందు కింద కూర్చున్నాడు సంతోష్. "ఏంటి నాన్నా, నిజం తెలిసిపోయిందా?" అని అడిగాడు భూపతిరావు. తండ్రి మాట్లాడడం చూసి సంతోష్‌కి ఒక్కసారిగా షాకింగ్‌గా అనిపించింది. "నాన్నా, మీరు మీరు మాట్లాడుతున్నారా?" అని అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సంతోష్. "నిన్ననే ప్రకాశ్‌రావు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాడు. నువ్వు ఏదైతే విన్నావో, నీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ నిజాలు. ఇక మీదట నీ భవిష్యత్తును నువ్వు ఎలా నిర్ణయించుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. కానీ ఒక్క నిమిషం నాన్న, ఒక్క విషయం నాన్న, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఇన్నాళ్ళు వాళ్ళ నుంచి నిన్ను ఒక్కడిని మాత్రమే ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నీతో పాటు నీ భార్య ఉంది. తనని కూడా నువ్వు కాపాడి తీరాలి. నీకు పుట్టబోయే బిడ్డ ఉంది. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే" అని అన్నాడు భూపతిరావు. "నాన్న, మరి శాపం అంటున్నారు. మైథిలికేమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది" అని అన్నాడు సంతోష్. "అదంతా ఆ జగన్మాత చూసుకుంటుంది సంతోష్. ముందు నీ చుట్టూ ఉన్న మృగాల బారి నుండి తనని కాపాడు" అని అన్నాడు భూపతి. "తనని మాత్రమే కాదు నాన్న, మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి. అందుకే ఒక విషయం మీతో చెప్పాలని వచ్చాను" అని అన్నాడు సంతోష్. నాదేముంది సంతోష్, నేను ఈ రోజో రేపో రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకుని. ముందు నీ భార్య బిడ్డల్ని కాపాడుకోవాలి. ఆ సంగతి ఆలోచించు" అని అన్నాడు భూపతి. "నాన్న, మీరు కూడా నాకు ఇంపార్టెంట్. నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు, కేరళలో ప్రకృతి వైద్యం చేస్తారట. తనని అన్ని డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు. రేపు నైట్‌కి ఫ్లైట్ ఉంది.
మన ఫ్లైట్‌లో వెళ్తే మీరు ఎక్కడికి వెళ్లారో అన్న విషయం వీళ్ళకి తెలిసిపోతుంది. అందుకే టికెట్స్ బుక్ చేశాను. బాలు మీకు తోడుగా ఉంటాడు. మీరు తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబెడతాను" అని అన్నాడు సంతోష్. "మరి మైథిలి సంగతి ఏంటి సంతోష్?" అని అడిగాడు భూపతి. "ఆ రామాయణంలో లక్ష్మణుడు సీతని అడవుల్లో వదిలిపెట్టి వచ్చాడు. మన ఇంటి రామాయణంలో ఈ రాముడే సీతని అడవుల్లోకి వదిలిపెట్టడానికి వెళ్తున్నాడు. కొంతకాలం తప్పదు నాన్నా" అని అన్నాడు సంతోష్. "తన మనసు బాధ పెట్టకుండా చూసుకో సంతోష్. మైథిలి చాలా మంచిది. తను అంత ఓర్పుగా ఉంటుందని ముందే తెలిసి పెట్టారేమో ఆమెకి ఆ పేరు. నిజంగానే తనకి చాలా ఓర్పు ఎక్కువ. ఇంకా ఇంకా తన సహనాన్ని పరీక్షించాలి అనుకోకు. సాధ్యమైనంత తొందరగా మీ మధ్య అపార్థాలన్నీ తొలగించుకునే ప్రయత్నం చెయ్యి" అని చెప్పాడు భూపతి. "సరే నాన్న, మీరేమీ ఆలోచించకుండా పడుకోండి" అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు సంతోష్. మంచినీళ్లు తాగుదామని సంతోష్ వంటగదిలోకి వెళ్ళేటప్పటికి అక్కడే ఒక మూల చాప వేసుకొని పడుకొని ఉంది మైథిలి. పగలంతా పని చేసి చేసి అలసిపోయి ఉందేమో, ఒళ్ళు మరిచి నిద్రపోతోంది. ఆమె చేతికైన గాయం మీద ఈగలు వాలుతున్నాయి. వంటగదిలో ఒక మూలక పడుకుందేమో, అక్కడ ఉన్న దోమలన్నీ ఆమె మీద స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో మైథిలిని చూడగానే గుండె తరుక్కుపోయినట్లుగా అనిపించింది సంతోష్కి. చేతిలో బాటిల్ పట్టుకుని వెళ్లి ఆమె పక్కన కూర్చుని కాసిని మంచినీళ్లు తాగి, "ఎందుకు మైథిలి మన జీవితాల్లో ఇలా జరుగుతోంది? నేను చేసిన పాపానికి నువ్వు నన్ను క్షమిస్తావో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు క్షమించేదాకా నీ చెయ్యి మాత్రం విడిచిపెట్టను. కానీ కొంతకాలం మనకు ఎడబాటు తప్పదు" అని చెప్పి ఆమెని తన 2 చేతుల్లో ఎత్తుకొని నెమ్మదిగా తన గదిలోకి తీసుకువెళ్లి తన బెడ్ మీద పడుకోబెట్టాడు సంతోష్. ఆయింట్‌మెంట్ తీసుకువచ్చి ఆమె చేతికి రాస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా కదిలింది మైథిలి. నెమ్మదిగా చేతి మీద ఊదుతూ మందు రాసి ఆమె పక్కకు వెళ్లి పడుకున్నాడు సంతోష్. మైథిలి పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ, "కన్నా, ఈ నాన్నను క్షమించు. నిన్ను, అమ్మని చాలా బాధ పెట్టాను. మీ అమ్మ నన్ను క్షమిస్తుందో లేదో నాకైతే అనుమానంగానే ఉంది. మీ నాన్న తరఫున నువ్వే మాట్లాడాలి. మనందరం కలిసి ఉండాలి అని అంటే కొద్ది రోజులు దూరంగా ఉండాలి. అంతవరకు అమ్మకి నువ్వే తోడుగా ఉండాలి తెలిసిందా?" అని అంటూ నెమ్మదిగా మైథిలి పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు సంతోష్. లోపల ఉన్న బేబీకి ఏమర్థమైందో ఏమో, ఒక్కసారిగా కాలుతో సంతోష్ పెదాల్ని తన్నింది. "ఒరేయ్, నువ్వు అమ్మ పార్టీ అని అర్థమవుతుందిరా" అని తనలో తనే నవ్వుకున్నాడు సంతోష్. ఆ ఫీలింగ్ అతనికి చాలా కొత్తగా ఉంది. అలాగే ఆమెను పట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఇద్దరికీ ఒకేసారి మెలకువ వచ్చింది. ఒక్క క్షణం మైథిలికి తను ఎక్కడున్నానో అర్థం కాలేదు. మత్తు వదిలించుకొని చూసేటప్పటికి తను సంతోష్ కౌగిలిలో ఉంది. సంతోష్ ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. కంగారు పడుతూ సంతోష్ని వదిలించుకొని లేచి కూర్చుంది మైథిలి. "సార్, ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. నేను రాత్రి కిచెన్లోనే పడుకున్నాను. నాకు నిజంగా తెలియదు. నన్ను నమ్మండి. మీరనుకున్నట్లుగా నేను బజార్దాన్ని కాదు" అని అంటూ కళ్ళ నిండా నీళ్లతో చెబుతోంది మైథిలి. మైథిలి అంటున్న మాటలు వింటే సంతోష్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొహం పక్కకి తిప్పుకొని కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని, "సరే సరే, నువ్వు ఈ రోజు మీ ఇంటికి వెళ్ళాలి కదా, రెడీ అవ్వు, నేను దిగబెడతాను" అని అన్నాడు సంతోష్. "పర్లేదు సార్, నేను వెళ్ళిపోతాను" అని అన్నది మైథిలి. "మళ్ళీ మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం వస్తుంది. నిన్ను మీ వాళ్ళకప్పచెప్పడం నా బాధ్యత. ముందు వెళ్ళి రెడీ అవ్వు" అని చెప్పాడు సంతోష్. మైథిలి మౌనంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి దేవుడి గదిలో దీపం పెట్టడానికి వెళ్ళి, "అమ్మా, ఈ రోజుతో నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. నన్ను ఎందుకు ఈ ఇంటి కోడలుగా తీసుకువచ్చారో నాకైతే తెలియదు. కానీ రేపటి నుండి నీకు దీపం పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు అనుకుంటే ఎందుకో చాలా బాధగా ఉంది. ఈ ఇంట్లో వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు. అలాగే నా భర్తని వాళ్ళ కుట్రల నుంచి కాపాడు" అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది మైథిలి. ఆ తర్వాత భూపతి గారి దగ్గరకు వెళ్లి తను వెళుతున్న విషయం చెప్పింది. ఆయన మైథిలి తల మీద చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సంతోష్ ఫ్రెష్ అయి కిందకి వచ్చేటప్పటికి సరియు, భువనేశ్వరీదేవి ఇద్దరూ హాల్లో కూర్చొని ఉన్నారు. "బావా, మన పెళ్లికి నెక్స్ట్ మంత్ 10వ తారీఖున ముహూర్తం బాగుందట. డాడీ చూపించారు. నీకేమీ అబ్జెక్షన్ లేదు కదా" అని అడిగింది సరియు. "లేదు సరియు, అలాగే కానివ్వమని చెప్పు" అని అన్నాడు సంతోష్. భువనేశ్వరి కూడా సంతోష్ మాటలు విని చాలా సంతోషం కలిగింది. "నాన్న, ఈసారి నీ పెళ్లిలో ఎలాంటి అపశృతులు జరగకుండా చూసుకుంటాను" అని అన్నది భువనేశ్వరీదేవి. అంతలో అక్కడికి మైథిలి సూట్ కేసు పట్టుకుని వచ్చింది. సరియు మాట్లాడిన మాటలన్నీ విన్నది మైథిలి. సరియుతో పెళ్లికి సంతోష్ ఒప్పుకోవడంతో మిగిలిన చిన్న ఆశ కూడా ఆమెలో చచ్చిపోయింది. "మేడం, నేను వెళ్తున్నాను" అని చెప్పింది మైథిలి. "సరే" అన్నది భువనేశ్వరీదేవి. "ఇక్కడి నుంచి ఏమేం తీసుకెళ్తున్నావేంటి" అని పొగరుగా అడిగింది సరియు. మైథిలి మౌనంగా అక్కడ కూర్చొని తన సూట్ కేసు ఓపెన్ చేసి అన్నీ సరయుకు చూపించింది. "అందులో కేవలం నా బట్టలు మాత్రమే ఉన్నాయి మేడం.
విలువైన వస్తువులేవీ తీసుకెళ్లడం లేదు అని అన్నది మైథిలి. ఎందుకు లేదు? విలువైన వస్తువు తీసుకెళ్తున్నావు కదా అని అన్నది సరియు. మైథిలి అర్థం కానట్టుగా మొహం పెట్టింది. నీ మెడలో మంగళసూత్రం. అది తీసి అక్కడ పెట్టి వెళ్ళు అని అన్నది సరియు. మైథిలి ఒక్కసారిగా షాక్ అయి అలాగే నిలబడిపోయింది. మైథిలి పరిస్థితి సంతోష్కి అర్థమవుతోంది. సరియు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు ఆ లిమిట్ క్రాస్ చేస్తున్నావు అని సరయుని అరిచి, పద మైథిలి, నిన్ను దింపేసి వస్తాను అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్లిపోయాడు సంతోష్. అతని నుంచి విడిపోవడానికి అతనితో కలిసి బయటకడుగు పెట్టింది మైథిలి. సంతోష్ తన కారును తన అమ్మమ్మ అనసూయమ్మ గారింటి వైపుగా పోనిస్తున్నాడు. సీతకి ఆ వాల్మీకి ఆశ్రమంలాగానే ఈ మైథిలికి అనసూయమ్మ ఆశ్రయం.